నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాన్ని ఆరంభించిన వైసీపీ. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గాయపడిన నెమలికి వైద్యం చేయిస్తున్న అటవీ శాఖ అధికారులు. సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించిన ఎంపీ ప్రసాద్ రావు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు. వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద రాష్ట్రంలో 3 లక్షల గృహాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయచోటి నుండి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మసముద్రంలో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ హాజరు కాగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే మరియు చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, ఈఈ శంకరప్ప, ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు లేని పేదవారికి ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నదన్నారు. స్థలం ఉంటేనే ఇచ్చే పని అయితే మనం ఇస్తుందే పేదవాళ్ళకి స్థలం ఉండదు. ఒక 80% పేదవాళ్ళకి స్థలం ఉండదు కాబట్టి వాళ్ళకి రాదు. స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి ముందు స్థలాన్ని ఐడెంటిఫై చేయండి. స్థలం ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్లాట్ అలాట్ చేయండి. ప్లాట్ అలాట్ చేస్తే మీరు ఎక్కువ మందికి పేదవాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఆ స్థలం వాళ్ళకు కూడా వస్తుంది. ఆ స్థలంలో వాళ్ళకి డబ్బులు మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ స్కీము మన పర్పస్ పేదవాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టి పేదవాళ్ళకి వెళ్ళకుండా స్థలం ఉంటే ఆటోమేటిక్గా పేదవాళ్ళు కాదు, వారికి ఏదో విధంగా ఉంటుంది. స్థలం ఇచ్చేసి అందరికీ ఎవరెవరికైతే ముందు ప్రయారిటీ బేసిస్ ఇచ్చి అప్పుడు ఈ స్కీమ్ నేను ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా స్థలం మనం అలాట్ చేసి ఉంటుంది కాబట్టి ఈక్వల్గా జస్టిస్గా న్యాయంగా ఇచ్చినట్టు అవుతుంది. ఈ స్కీమ్ అమలు అవ్వాలంటే అది ముందు స్థలం ఇచ్చేదని కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. సీఎం గారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎలక్షన్ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఒక 16 నెలల్లో 3 లక్షల హౌసెస్ కంప్లీట్ పూర్తి చేయడం జరిగినాయి. ఈరోజు ఉద్ఘాటన చేస్తున్నారు. మన జిల్లాలో కూడా 10,000 హౌసెస్ పూర్తి అయినాయి. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా ఉద్ఘాటన చేస్తున్నాము. సో మామూలుగా ఇప్పుడు కొత్త హౌసింగ్ స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ్ స్కీమ్ చూస్తే రూరల్ ఏరియాలో 2,80,000 వరకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కూడా ఈ నవంబర్ ఆఖరి కల్లా 30 నవంబర్ కల్లా రిజిస్టర్ చేయాలి. ఎవరెవరి దగ్గర హౌసెస్ లేవు వాళ్ళు ముందుకు రావాలి. సో ఒక సర్వే చేసేసి అప్లికేషన్ సచివాలయంలో మనం ఫైల్ చేస్తున్నాం. కానీ ఎంపీ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, స్థలం ఉంటేనే ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, స్థలం లేకపోతే అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లేదు చాలా మంది దగ్గర స్థలం ఉంది కానీ వాళ్ళ దగ్గర అటువంటి పొజిషన్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళ భూమిలో వాళ్ళ దగ్గర ఒక ఖాళీ జగह ఉంది కానీ పొజిషన్ సర్టిఫికేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లేదు. అక్కడ కూడా విఆర్ఓ లోకల్ విఆర్ఓ ద్వారా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అప్లై చేసేస్తే వెంటనే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు అప్లై చేయగలుగుతారు. ఇంకా కాకుండా సార్ చాలా మంది స్పెషలీ వల్నరబుల్ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర కూడా స్థలం లేదు. సో మనం గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్షన్ ఇచ్చాము. ఎక్కడైనా గ్రామ కంఠంలో ఖాళీ జగह ఉంటే ఇమీడియట్ గా ఖాళీ జగह ఐడెంటిఫై చేసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అప్లై చేయించేయాలి. కొన్ని చోట ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆల్రెడీ గ్రామ కంఠం ల్యాండ్ లో అందరూ ఉంటున్నారు, ఎవరో ఒక వ్యక్తి ఉంటున్నారు, మనకి కొత్త స్థలం కావాలి. సో ప్రభుత్వం ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే పౌరం బాక్స్ ల్యాండ్ ఉంటే అక్కడ కూడా పట్టా ఇవ్వచ్చు. అటువంటి ల్యాండ్స్ దొరికినాయి, వాళ్ళకి మనం పట్టా ఇష్యూ చేసేసి హౌసింగ్ స్కీమ్లో ఎన్రోల్ చేస్తున్నాము. బట్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేస్తున్నాము,
ఎవరెవరు అప్లికేషన్ ఫైల్ చేస్తున్నారు, చాలా మంది దగ్గర ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి. 1-2 గతంలో వాళ్ళు ఒక స్కీమ్ ఉపయోగం చేసుకుని హౌసింగ్ తీసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం పొంగనూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ర్యాలీకి హాజరయ్యారు. మున్సిపల్ బస్టాండ్లోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత పెద్ద ఎత్తున పార్టీ కుటుంబ సభ్యులు ప్లకార్డులు చేత పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మాజీ ఎంపీ ఎండెడ్డప్ప, పార్టీ కార్యదర్శి అనుషరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీల భూముల్ని 100 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు 2150 సీట్లు కోల్పోతున్నామన్నారు. పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజీ పూర్తయిన చంద్రబాబు నాయుడు అడ్డుకుని నేషనల్ కౌన్సిల్కు లేఖ రాశాడు. వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు క్రింద హాస్పిటల్, స్కూళ్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అవన్నీ మూలన పడిపోయాయి, నీరు కారుస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4500 సీట్లు అదనంగా వస్తాయి. 5 సంవత్సరాలలో 30,000 నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం విద్యను అభ్యసిస్తారు. ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బుల ఆశతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. చిన్న దేశమైన క్యూబా కరోనా సమయంలో ప్రపంచానికి వైద్యపరంగా సేవలు అందించింది. దాదాపు 60 రాష్ట్రాల్లో ఉచిత సేవ అందించారు. అదేవిధంగా మన దేశంలో కూడా కరోనా సమయంలో క్యూబా డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందించారు. క్యూబా దేశంలో డాక్టర్లకు ఉచితంగా సీట్లు ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వారు సేవలు అందించారు. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు డొనేషన్ ఇచ్చే వారికి అమ్ముకుంటున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి డాక్టర్ కోర్సులు చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి డాక్టర్లతో మన దేశానికి ఉపయోగం ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే పేదలకు న్యాయం చేయాలని చేపట్టాడో దీనికి రాష్ట్ర ప్రజలు సమర్థించి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీ బాషా, ఎంపీ భాస్కర్ రెడ్డి, పీకేఎం కూడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, రాజేష్, హేమంత్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPPA మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటినన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. దాదాపు 2,150 మెడికల్ సీట్లు మనం కోల్పోతూ ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానివల్ల. ఇప్పటికే కుప్పం పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. మరి ఈ విధంగా పేదల పొట్టగొడుతూ ఉన్నారు. పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా, వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి 1,000 కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఈరోజు మూలపడిపోయినాయి, నీరు గారుస్తూ ఉన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 4,500 సీట్లు అదనంగా వస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతూ పోతాయి. దాదాపు ఒక 5 సంవత్సరాల్లో 30,000 మంది నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించడానికి వీలు కలుగుతుంది. మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కుట్రపూరితంగా. కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయడం లేదు. మిగతా ఉదాహరణకు చెప్పాలంటే చిన్న దేశం క్యూబా, ఒక కమ్యూనిస్ట్ దేశం, కడల్ కాస్ట్రో అని చెప్పి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చి చదివించారు. అక్కడ వారు కరోనా సమయంలో ఏ విధంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడారంటే దాదాపు 60 రాష్ట్రాలలో వారు సేవలు అందించారు. ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి కరోనా సమయంలో, అదేవిధంగా మన దేశంలో కూడా క్యూబా డాక్టర్లందరూ వచ్చి కరోనా సమయంలో సేవలు అందించడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇక్కడ పెట్టుబడిదారులకంతా కూడా ఈ కాలేజీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెద్ద పెద్ద డొనేషన్లు కట్టే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటే ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిపోతారు తప్ప మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు. మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా, ప్రైవేటీకరణను వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా. ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రజా ఆరోగ్య దృష్ట్యా వివిధ రకాల వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానబాల గణేష్, సిఎస్ రాజారెడ్డిలు తెలిపారు. మానవత మరియు రోటరీ క్లబ్ వారు బుధవారం పుంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని స్విమ్స్ పింక్ బస్సు వారి సహకారంతో నిర్వహించి సుమారు 200 మందికి మెడికల్ ఆఫీసర్ చైతన్య బాను క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రాథమిక
ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి నివారించుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అలాగే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈరోజు మనం స్విమ్స్ తిరుపతి నుంచి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయడానికి వచ్చినాము. మనకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరులో ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము. ఈ క్యాన్సర్ పరీక్షలు 35 ఏళ్ళు పైబడిన అందరూ కూడా చేయించుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకు వచ్చే భారతదేశంలో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ అండి. గర్భసంచికి రిలేటెడ్ ప్యాప్స్మియర్ పరీక్ష చేస్తాము. ప్యాప్స్మియర్ పరీక్ష ద్వారా చేయడం వల్ల మనకు గర్భసంచి క్యాన్సర్ ప్రాథమిక దశలో అంతకన్నా ముందు కూడా గుర్తించవచ్చు. అదేవిధంగా రొమ్ముకి సంబంధించి మ్యామోగ్రామ్ పరీక్ష చేస్తామండి. మ్యామోగ్రామ్ ఎక్స్రే లాగా ఉంటుంది. రొమ్ములో ఏదైనా చిన్న గడ్డ ఉన్నా కూడా మనకు గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి నోటికి సంబంధించిన నోటి క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఇది ఏంటంటే ఈ పరీక్షల ద్వారా మనము ప్రాథమిక దశలో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ గుర్తించడం వల్ల మనము స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ మన పింపస్లో ఏదైనా క్యాన్సర్ కానీ గుర్తించితే మనము స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ చేయించుకోవాలి. అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఏదైనా సంస్థకి మీకు పింక్ బస్ ద్వారా క్యాంపులు చేయించుకోవాలంటే డైరెక్టర్ గారికి లెటర్ పెడితే మనము పింక్ బస్ అక్కడికి ఫలానా సంస్థ ద్వారా మనం క్యాంపులు చేసుకోవచ్చు. ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేసుకోవచ్చు. మ్యామోగ్రామ్ ఉందండి. మ్యామోగ్రామ్ మిషన్ మనకు రొమ్ము క్యాన్సర్కి గుర్తించవచ్చు. మ్యామోగ్రామ్ మిషన్ స్పెక్యులం ద్వారా మనం ప్యాప్స్మియర్ పరీక్ష చేస్తాము. అదేవిధంగా నోటి పరీక్ష చేస్తాము. ఈ బస్ ద్వారా అయితే మనము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తిరుపతి జిల్లా మొత్తం సేవలు అందిస్తూ ఉందండి. స్విమ్స్ 20,000 నుంచి 30,000 దాకా మన దగ్గర ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ మానవతా సేవా సంస్థల వారు మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షుడు ఏసీ నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్, స్విమ్స్ ఆసుపత్రి నుంచి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య భాను, ప్రజా సంబంధాల అధికారి చంద్రమోహన్, రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్, డాక్టర్ విజయ్ కుమారి, పూల త్యాగరాజు, అనిల్ కుమార్, ఎస్ భాస్కర్, వేణుగోపాల్, భాస్కర్ జట్టి, మునిరాజా, వేణుగోపాల్ రాజు, జాన్, భాస్కర్ రెడ్డి, ఎస్ఆర్ సురేష్, శివకుమార్, సత్యాచారి, మానవతా సంస్థ సభ్యులు నరసింహారెడ్డి, సుధాకరరావు, హర్నాథ్ రెడ్డి, నందీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో రోటరీ పుంగనూరు సెంటర్ మరియు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఒక మెగా క్యాన్సర్ నిర్ధారణ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 60 మంది మహిళలు నమోదు చేసుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా పింక్ బస్ అనే స్విమ్స్ వారికి ఏర్పాటు చేయబడినటువంటి పింక్ బస్లో వారికి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ గురించి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పుంగనూరు పట్టణంలో ఈ పింక్ బస్ యొక్క సేవలు మన రోటరీస్ తరఫున మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిర్వహిస్తామని తెలియజేసుకున్నందుకు గర్వంగా ఉంది. అనేక సేవా కార్యక్రమాలు మన పుంగనూరు పట్టణంలో మన రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. మొట్టమొదటిగా ఐ క్యాంపు, తర్వాత డెంటల్ అవేర్నెస్ క్యాంపు, తర్వాత షటిల్ టోర్నమెంటు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఫ్రూట్ డిస్ట్రిబ్యూటింగ్ ట్రైన్స్ అన్నీ కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మన రోటరీ పుంగనూరు సెంటర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. మన ఆహారపు అలవాట్లే ఈ యొక్క క్యాన్సర్కి ముఖ్య కారణం.
మనకందరికీ తెలుసు, మనం ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో భారతదేశంలో యొక్క క్యాన్సర్ మహమ్మారి విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ప్రజల్లో విశేషంగా అవగాహన కల్పించడానికి ఈరోజు రోటరీ ఇంటర్నేషనల్ వారి సహకారంతో తిరుపతి సిమ్స్ వారి ఆసుపత్రి నుంచి నిష్ణాతులైన డాక్టర్లు ఇక్కడికి విచ్చేసి పొంగనూరు పట్టణంలో ఈరోజు సుమారు 2,500 నుంచి 10,000 రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క పరీక్షలను ఉచితంగా మేము రోటరీ పొంగనూరు సెంట్రల్ తరఫున నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా ప్రెసిడెంట్ గారు తెలియజేసినట్లు ఈ యొక్క సేవలను మేము విస్తృతపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించినటువంటి పత్రికా మరియు మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రత్యేకంగా కేసీటీవీ యాజమాన్యానికి, ఈ బిఎంఎస్ క్లబ్ ఆవరణాన్ని మాకు ఇచ్చి సహకరించినటువంటి బిఎంఎస్ క్లబ్ వ్యవస్థాపకులకు, మా రోటరీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 7 సంవత్సరాలుగా పొంగనూరు పట్టణంలో మన మానవతా సంస్థ విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇదివరకే మీకు అన్నీ తెలుసు. ప్రతి నెల చివరి ఆదివారం నెలసరి సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో మనము రాబోయే నెలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలనేసి చర్చించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రస్తుతము ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలంతా కూడా క్యాన్సర్ మహమ్మారిన బారిన పడుతూ ఉన్నారు. ఆ యొక్క క్యాన్సర్ నుండి విముక్తి చేయడం కోసం ఆలోచన చేసి సంస్థ తరఫున అందరూ కూడా కలిసి కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించి రోటరీ సంస్థ వారి మానవత 2 కలుపుకొని 2 సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసమని హాస్పిటల్ వారి ఆధ్వర్యం నుండి బస్సుని ఇక్కడికి డాక్టర్ ప్రభాకర్ సార్ గారు, విజయలక్ష్మి మేడం గారు, విజయ్ కుమార్ మేడం గారు వారి యొక్క సహకారంతో ఆ యొక్క బిగ్ బస్ని ఇక్కడికి ఈరోజు రప్పించి సేవలు అందిస్తూ ఉన్నాము. దయచేసి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని అవసరమైతే మనం చికిత్స చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, చెట్టుపై నుంచి కింద పడి గాయపడిన నెమలికి అటవీశాఖ అధికారులు వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. పొంగనూరు మండలం మంగళం గ్రామ సమీపాన పంట పొలం చెట్టు కింద గాయపడి ఉన్న నెమలిని ఓ రైతు అటవీశాఖ అధికారులకు మంగళవారం అప్పగించారు. గాయపడిన నెమలికి 2వ రోజు బుధవారం పశువైద్య శాఖ డాక్టర్ వైద్యం చేశారు. నెమలి పరిస్థితి కుదుట పడగానే అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొంగనూరు పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలోని నడువీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫల పుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఎస్డిపిఐ పార్టీ కృషి చేస్తూ ఉందని ఆ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు అన్వర్ బాషా తెలిపారు. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బుధవారం పొంగనూరు పట్టణంలోని 11వ వార్డులో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఎస్డిపిఐ నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ చాంద్ బాషా, యూసుఫ్, ఎజాజ్, జబీవుల్లా, హుజైఫ్, సిద్దిక్, ఆసిఫ్, రాయల్ బాబా, ఖాదర్ బాషా, కలందర్ తదితరులు పాల్గొన్నారు. న్యూమోనియా వ్యాధి ప్రాణాంతకమని ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముడిపాపునిపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. భీమగానపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ర్యాలీ చేపట్టారు. తర్వాత న్యూమోనియాపై అవగాహన కల్పించారు. దగ్గు, జ్వరం, చలి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా 3 డోసుల చొప్పున టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు, ధూమపానం చేయవారు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మురళీబాబు, ఆరోగ్య అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యమే 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 అది తీవ్రమైన వ్యాధి. యాక్చువల్గా న్యూమోనియా వ్యాధి వస్తే పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేయాలి. ఎమర్జెన్సీ కండిషన్ అది. సో న్యూమోనియా ద్వారా చాలామంది సీరియస్ అవుతున్నారు, తర్వాత ఐసీయూలో అడ్మిట్ అవుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందని చిన్నపిల్లల్లో నివారణకు న్యూమోకాకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ 3 డోసులు వేస్తున్నాము. ఒక్కో డోసు ప్రైవేట్లో అయితే దగ్గర 5,000 రూపాయలు అవుతుంది. అట్లా 15,000 రూపాయలు విలువ చేసే 3 డోసులు వ్యాక్సిన్ ప్రభుత్వంలో ఉచితంగా ఇస్తున్నాము. కాబట్టి ప్రజలు వీటిని గుర్తించి చిన్నపిల్లలకు, ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కోరుతున్నాము. ఈరోజు నవంబర్ 12 నుంచి ఈ కార్యక్రమం చలికాలం అయిపోయేంత వరకు ప్రతిరోజు అన్ని సచివాలయాల్లో జరుగుతుంది. ప్రతిరోజు వీళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా ఎవరైనా జలుబు, దగ్గుండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది, సామాన్య మందులతో తగ్గకుండా ఉండి డొక్కలెగరేయడము, ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడము, తర్వాత ఇండ్రాయింగ్ ప్రిప్స్ అంటాం, అంటే కష్టంగా ఊపిరి తీసుకోవడము, అట్లా ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూపించుకొని పూర్తిగా నయం చేసుకోవాలని కోరుతున్నాము. మనకు అన్ని సౌకర్యాలు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, మదనపల్లి ఆసుపత్రిలో కలవు. కాబట్టి ప్రజలు వీటిని గమనించి మీరు న్యూమోనియా వ్యాధిని బారిన పడకుండా, అట్లే చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వాతంత్రం అనంతరం రాజరిక నవాబు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్లి ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలి నందు నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీని చిత్తూరు ఎంపీ దగ్గుమల్లి ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ తదితరులు, చుడా చైర్పర్సన్ కటారి హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, స్వాతంత్రం అనంతరం రక్తం చిందించకుండా చర్చల ద్వారా కాశ్మీర్, హైదరాబాద్లలో కొనసాగిన రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేశారన్నారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పనిచేశారని, చరిత్రకారులు తక్కువ శాతం పాఠ్య పుస్తకాల్లో రాయడం ద్వారా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహ ఏర్పాటు చేశారన్నారు. వల్లభాయ్ పటేల్ గారి ఆశీస్సులను
ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాన్ని ఆరంభించిన వైసీపీ. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గాయపడిన నెమలికి వైద్యం చేయిస్తున్న అటవీ శాఖ అధికారులు. సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించిన ఎంపీ ప్రసాద్ రావు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.